మనకు అధ్యయనంలో ఏమొచ్చిందంటే పంచసూత్రాలని చెప్తాను నేను హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్కు. ఇది చాలా అందరు తెలుసుకోవాల్సింది. నంబర్ 1, అన్నీ మనం చేయగలిగినవే, కానీ మనకు టైం లేదనో అది చెప్తుంటారు. అందరు తెలుసుకోవాల్సింది అంటే హాయిగా నిద్రించండి. రోజుకు 5-6 అవర్స్ మినిమం స్లీప్ ఉంటే చాలా మటుకు డిసీజ్ రాకుండా కాపాడుతుందండి. కానీ ఈ రోజుల్లో స్ట్రెస్ వల్ల చాలామంది పడుకోలేకపోతే మీరు తెలుసుకుంటున్నారు, చాలాసార్లు 2-3 రోజులు మనం నిద్ర లేనప్పుడు చికాగ్గా ఉంటుంది శరీరం అంతా. సో పడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంలో రిపరేటివ్ ప్రాసెస్ అయిపోయి ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గుతాయి. సో హాయిగా కనీసం రోజుకి 5 గంటల నుంచి 7 గంటల వరకు నిద్రించండి ముఖ్యం. నెంబర్ 2, ఎక్సర్సైజ్ ఇందాక డిస్కస్ చేసినట్టుగా లైఫ్ ఈజ్ ఈక్వల్ టు చలనము. వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, జాగింగ్ కానీ రోజుకు ఒక 30 నిమిషాలు, వారంలో 5 రోజులు. గాడ్ ఈజ్ కైండ్ ఎనఫ్ టు గివ్ యూ 2 days హాలిడేస్. 2 రోజులు రెస్ట్ తీసుకున్నా కనీసం 5 రోజులు మీకోసం మీరు టైం తీసుకొని ఒక 30 minutes వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి. ఏమీ చేయలేని వాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కనీసం కూర్చొని మెడిటేషన్ చేసినా, యోగా చేసినా సిగ్నిఫికెంట్గా మనకు బెనిఫిట్ ఉందని మనకు అధ్యయనంలో వచ్చింది. సెకండ్ది ఎక్సర్సైజ్. మూడోదండి డైట్ హ్యాబిట్స్ ముఖ్యం, ఫుడ్ హ్యాబిట్స్ ముఖ్యం. మనం హెల్తీగా తిని, మితంగా తిని, ఇందాక చెప్పినట్టుగా నియమాలు పాటించడం అవసరం. 4వది నేను స్ట్రెస్ వద్దని చెప్పడము, కానీ హ్యాపీగా ఉండడం కూడా ఇంపార్టెంట్. స్ట్రెస్ హ్యాపీగా ఉండాలి కొంచెం చెప్పండి సార్, ఫర్ ఎగ్జాంపుల్. అంటే హ్యాపీనెస్ కమ్స్ ఇట్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఏజ్ టు ఏజ్, టైమ్ టు టైమ్. Okay, a young person's happiness may be different from elderly person, but what I strongly feel is as long as you don't cause inconvenience to others and then you maintain yourself well. ఇప్పుడు నేను ఏదో డ్రగ్స్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటే వానికి నష్టం. అది అలాంటివి లేకుండా ఇంకొకరికి పరోపకారం చేయగలిగితే, మనం ఉన్నంతలో చేయగలిగితే దట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, రైట్? సో అది చేస్తే మనం హెల్తీగా ఉండడానికి అవకాశం చాలా ఎక్కువ. ఇంకోటి 5వది ముఖ్యమైనది ఏంటంటే, మీకు అన్ఫార్చునేట్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే, మీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, వాటికి దగ్గరలో ఉన్న డాక్టర్కి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు రిస్క్ చాలా మటుకు తగ్గించవచ్చు. సో ఈ 5 సూత్రాలు పాటించినట్టయితే హాయిగా నిద్రించడం, మితంగా భుజించడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఏదైనా పాటు ఎక్సర్సైజు, హ్యాపీగా ఉండడం, ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి. 5 పాటించినట్టయితే మీరు బిలీవ్ చేయరండి, మనం చాలామంది ఏదో చెప్తారు అనుకుంటారు, కానీ ప్రత్యేకంగా దీని గురించి అధ్యయనం జరిగింది. 25,000 మందిలో 10 ఏళ్ళు స్టడీ చేసి మన జాక్ అనే ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అయింది. నేను శ్రీనివాస్ కుమార్ చెప్తున్నది కాదు. దీంట్లో ఏం చేశారంటే ఒక 10,000 మందికి స్ట్రిక్ట్గా అన్ని ఫాలో చేయాలని చెప్పారు. ఇంకో 10,000 మంది మీరు ఏదంటే అది చేసుకోండి అని వదిలేశారు. వీళ్ళకి డిఫరెన్స్ హార్ట్ అటాక్లలో ఎంత తగ్గిందంటే 10%, 20%, 30% కాదండి, 81% హార్ట్ అటాక్స్కు పారాలిసిస్ రిస్క్ తగ్గింది.